సో ట్రిగ్నోమెట్రీ మైండ్ మ్యాపింగ్ వీడియో కంప్లీట్ అయింది. ఏది దాంట్లో ఉన్న ప్రతి ఫార్ములా చాలా చాలా ఈజీగా గుర్తుండేలాగా చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు ట్రిగ్నోమెట్రీకి వెయిటేజ్ ప్రకారం నేను మొత్తం అన్ని లెసన్స్కి నేను వీడియో చేసుకుంటూ వస్తున్నాను. దాంట్లో కూడా నేను ఫాలో అయ్యే మెటీరియల్ SCERT అంటే గవర్నమెంట్ ఏదైతే ప్రిపేర్ అవ్వమని చెప్పిందో ఆ ప్రతి క్వశ్చన్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ గణిత దీప్తి ఎవరైతే ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారో గవర్నమెంట్ టీచర్స్, అది దాంట్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా 2 మెటీరియల్ కలిపి చెప్తున్నాను. కాబట్టి మీరు ఇంకా వేరే ఏది ప్రిపేర్ అవ్వడం అవసరం లేదు. ఫస్ట్ ఇది ప్రిపేర్ అవ్వండి, ఆ తర్వాత టెక్స్ట్ బుక్ మొత్తం చేయండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ది 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ కూడా అన్ని వెయిటేజ్ ప్రకారం వీడియో చేస్తున్నాను. అవి చేసుకుంటే మీకు ఎక్కడ ఒక క్వశ్చన్ కూడా మిస్ అవ్వదు. దాంట్లో భాగంగా ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో కూడా 1 మార్క్స్ మొత్తం కంప్లీట్ చేయబోతున్నాను. సో 1 మార్క్స్ చేయడంలో ఫస్ట్ 1 మార్క్ ఇప్పుడు చూద్దాం. ద వాల్యూ ఆఫ్ sin A అండ్ cos A ఈజ్ ఆల్వేజ్ లెస్ దెన్ 1 వై అని అడుగుతున్నాడు. లెస్ దెన్ 1 ఎందుకు అవుతుంది? sin A అండ్ cos A. సో మనం టేబుల్ చూసుకుంటే sin A 1 కంటే తక్కువే అన్ని ఇక్కడ ఉన్నాయన్ని. 1 కానీ 1 కంటే తక్కువే. cos A కూడా 1 కానీ 1 కంటే తక్కువే. అయితే ఇప్పుడు చూద్దాం ఎందుకు అవుతుంది. సో ఈ యాంగిల్స్ అన్ని దేన్ని బట్టి తీసుకుందాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బట్టి తీసుకుందాం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటో తెలియదు మీకు. ఒకవేళ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటమ్మా? ఇలానే ఉంటుంది, ఈ టైప్లో ఉంటుంది, దాన్ని 90 degrees ఉండి ఇలా ఉంటుంది, దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైజ్ ఆఫ్ హైపోటెన్యూస్ లేదా హైపోటెన్యూస్ ఈజ్ గ్రేటర్ దెన్ అదర్ సైడ్స్. ఒకటే లాజిక్, ఏమీ లేదు. ఇక్కడ ట్రయాంగిల్ మీకు అందరికీ కనిపిస్తుంది. ఈ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ అంటే మీకు ఇంతకుముందే చెప్పాను. హైపోటెన్యూస్ అంటే ఏది? నేను కర్సర్ పెట్టిన చోట ఏముందో చెప్పండి. హైపోటెన్యూస్. ఇదేంటో చెప్పండి. వెరీ గుడ్. ఇదేంటో చెప్పండి. వెరీ గుడ్. సో హైపోటెన్యూస్ కదా, హైపోటెన్యూస్ ఎప్పుడు పెద్దగా ఉంటుంది, రిమైనింగ్ సైడ్స్ ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయి. ఆ ఒక్క లాజిక్ తోటి మనకి సైన్ అంటే ఏం తెలుసు? దేర్ఫోర్ దాన్ని బట్టి సైన్ అంటే ఏం తెలుసు? సైన్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ఫార్ములా చెప్పండి. సైడ్స్ని బట్టి పైన ఏమొస్తుంది? వెరీ గుడ్, ఆపోజిట్ సైడ్ బై. వెరీ గుడ్, హైపోటెన్యూస్ గుర్తుపెట్టుకోండి. హైపోటెన్యూస్ ఇది ఎలా ఉంటుంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 కంటే చిన్నదే. ఇక్కడ 1 కంటే ఎందుకు చిన్నదే అని అడుగుతున్నాడు. తర్వాత కాస్ థీటా ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్, అది కూడా ఏమవుతుంది? లెస్ దెన్ 1 అవుతుంది. ఎందుకు లెస్ దెన్ 1 అయినాయి అని లాజిక్ ఉంటే ఇక్కడ ఎప్పుడైనా ఆలోచించండి. డివిజన్ చేసేటప్పుడు 1/2 ఉంది, 2/1 ఉంది. ఏది పెద్దదే? ఫస్ట్దా? ఇది పెద్దదా ఇది పెద్దదా? ఇది నేను కర్సర్ పెట్టింది పెద్దదా చిన్నదా? పెద్దది. ఎందుకు పెద్దదంటే కింద చిన్నది ఉంది, పైన పెద్దది ఉంది. మరి ఇక్కడ పైన పెద్దది ఉంది, హైపోటెన్యూస్ పెద్దదా చిన్నదా? పెద్దది. హైపోటెన్యూస్ కింద ఎప్పుడైతే పెద్దది ఉందో అది 1 కంటే చిన్నది అవుతుంది. అదే చిన్న లాజిక్. సో ఇది అర్థం చేసుకోండి. 1 మార్క్ క్వశ్చన్ అయిపోయింది. ఈ లైన్ రాయటం ఇలా లెస్ దెన్ అని పెడితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రతి క్వశ్చన్ వితిన్ 2 minutesలో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి, ఇఫ్ sin A ఈజ్ ఈక్వల్ టు cos A దెన్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత? డైరెక్ట్ క్వశ్చన్. ఎవరైనా చెప్తారా? చెప్పడానికి ట్రై చేయండి. sin θ cos θ వాల్యూ సేమ్ ఎప్పుడు అవుతుందమ్మా? ఎన్ని డిగ్రీస్ దగ్గర ఎక్కువ అవుతుంది? A ఈజ్ ఈక్వల్ టు 45. ఇంకా రాయాలంటే sin θ ఈజ్ ఈక్వల్ టు cos θ వెన్ A ఈజ్ ఈక్వల్ టు 45. వెరీ గుడ్, బాగా చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది కూడా ఫోకస్ చేయండి. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మీకు ఇంతకుముందు నేర్చుకున్న టేబుల్ని మీకు ఒక టెస్ట్ ఇది. సో దీనికంటే ముందు మీకు ఒకసారి టేబుల్ చూపిస్తాను. స్పీడ్గా టేబుల్ మీద ఏమేమి ఉన్నాయో చెప్పండి. సో sin θ cos θ ఎలా ఉంటుంది? కామన్గా ఉన్నవి ఏంటి? చిన్న నుంచి పెద్దకి వెళ్ళేది ఏంటి? సైన్. కాస్ పెద్ద నుంచి, ఆ తర్వాత మధ్యలో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చిన్నది కాబట్టి సైన్కి 30 degrees దగ్గరే 1/2 వస్తుంది, కాస్కి 60 దగ్గర వస్తుంది క్రాస్. అలాగే కాస్ 30 degrees దగ్గర ఎంత ఉంటుంది? √3/2 ఉంటుంది. అలాగే 60 degrees దగ్గర √3/2 ఉండేది ఏంటి? సైన్. వెరీ గుడ్. అంటే tan చూసారు కదా, స్టార్టింగ్లో 0 వస్తుంది. మల్టిప్లై చేసుకుంటే ఫస్ట్ ఎంత తీసుకోవాలి? ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. దాన్ని మళ్ళీ √3తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. దాన్ని మళ్ళీ √3తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 1 అని √3. లాస్ట్లోది వాటన్నింటినీ రివర్స్ ఎలా చేయాలో తెలుసు కదా. రెసిప్రోకల్స్ తర్వాత చూద్దాం. రెసిప్రోకల్స్ ఇప్పుడు అడిగితే నేను చెప్పేటప్పుడు ఇప్పుడు ఫోకస్ చేయండి. ఫస్ట్ దమ్మా. సో ఇది ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చాడు కాబట్టి మనకి ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ నోట్ చేసుకుంటాం. 2 tan² 45 అంటే ఎంత అవుతుంది?
tan స్క్వేర్ 45 అంటే 2 ఇంటూ tan 45 అంటే ఎంత 1 అవుతుంది. tan స్క్వేర్ 45 అంటే ఎంత అవుతుంది 1 స్క్వేర్ అవుతుంది. ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ కాస్ స్క్వేర్ 30. కాస్ స్క్వేర్ 30 అంటే కాస్ 30 అంటే ఎంత అవుతుంది √3/2. వెరీ గుడ్. కాస్కి ఎందుకంటే ముందే పెద్దది ఉంటుందనే కోడ్ చెప్పాను. కాస్ స్క్వేర్ 30 అంటే ఎంత అవుతుంది √3/2. దానికి మళ్ళీ కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏం పెట్టాలి. అలాగే sin 60 అంటే ఎంత అవుతుంది సేమ్ √3/2. వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నాను. అండ్ దీంతో పాటు దీనికి కూడా ఏం పెట్టాలమ్మా స్క్వేర్ పెట్టాలి. సో 2 1ని 1 స్క్వేర్ అంటే ఎలాగమ్మా 1 × 1 అంతే కదా. 1 × 1 ఎంత అవుతుంది 1 అవుతుంది. అలాగే ఇక్కడ చెప్పేది చూడండి, రూట్లు తెలియని వాళ్ళు పైన ఉన్న దానికి స్క్వేర్ కామన్గా ఉంది కదా, పైన స్క్వేర్ చేయాలి కింద స్క్వేర్ చేయాలి. ఇప్పుడు √3ని స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది మీకు గుర్తుండటం కోసం ఇంకొక స్టెప్ వేసేస్తాను మ్యాథ్స్ రాని వాళ్ళ కోసం. సో పైన ఉంటే పైన స్క్వేర్ పెట్టుకోవాలి, కింద దానికి కామన్ తీసేసుకున్నాం కదా, అది కామన్గా వేసేటప్పుడు మనం సపరేట్గా వేసుకుంటాం. 2 × 1 ఎంత అవుతుందమ్మా 2. వెరీ గుడ్. తర్వాత √3ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, నేను కర్సర్ పెట్టిన చోట చూడండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎంత ఉంటుంది 3. అండ్ తర్వాత కింద 2ని స్క్వేర్ చేస్తే ఎంత అవుతుందమ్మా 2 2 జార్ 2 స్క్వేర్ అంటే తెలియని వాళ్ళు చూడండి 2 × 2. అదే 2 క్యూబ్ అంటే 2 × 2 × 2. ఓకే. తర్వాత 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4 మైనస్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను స్క్వేర్ రూట్ ఏమవుతాయి క్యాన్సిల్ అయిపోయి 3 ఉంటుంది. అండ్ 2 స్క్వేర్ అంటే ఎంత సేమ్ అదే చేసాం. అప్పుడు జనరల్గా మనం ఇక్కడే ఒక దాంట్లో చోటు తీసేయచ్చు, 0ని స్టార్టింగ్లోనే వేసేయచ్చు. బట్ మీకు ఇవి నేర్పడానికి ఇక్కడ దాకా వచ్చాం. సో 3/4లోంచి 3/4 తీస్తే ఎంత వస్తుంది 0. సో అది 0 వచ్చింది కాబట్టి మిగిలిందంత 2. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. అండ్ ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇచ్చాడు, దాంట్లో మనం ఒకటి ఎంచుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. అందులో ఇచ్చిన దాంట్లో ఏది ద వాల్యూ ఆఫ్ tan A ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1 అన్నాడు. tan Aకి వచ్చే వాల్యూస్ ఒకసారి చెప్పండి. tan 0 ఎంత స్పీడ్గా చెప్పాలి. tan 0 0 అమ్మ. నెక్స్ట్ tan 30 ఎంత అవుతుంది 1/√3. ఇది చిన్నదే 1 కంటే చిన్నదే. ఆ తర్వాత ఎంత వస్తుంది tan 45 1 వస్తుంది. తర్వాత tan 60 ఎంత అవుతుందమ్మా వెరీ గుడ్. మరి √3 అన్నది 1 కంటే చిన్నదా పెద్దదా ఖచ్చితంగా పెద్దదే. కాబట్టి ఫస్ట్ రైటా రాంగా రాంగ్. నెక్స్ట్ చదవండి. cos A is abbreviation used for cosecant of angle. cos A అంటే cos A ని cosecant A అని చదువుతామా, దీన్ని cosecant A అని చదువుతామా, చదవం కదా. ఏమని చదువుతాం దీన్ని cos A అని చదువుతాం. ఓకేనా. అబ్రివియేషన్ అంటున్నాడు ఇది, దీన్ని ఏమని చదువుతారు ఒకసారి చదవండి. కానీ ఇక్కడ ఏమన్నాడంటే దీన్ని cosecant A అంటున్నాడు. కరెక్టా కాదా రాంగ్. నెక్స్ట్ చూడండి cot A is product of cot and A. అవునా రాంగ్. cot A అంటే కాట్కి సంబంధించి యాంగిల్ ఇన్ని డిగ్రీస్ ఏ డిగ్రీస్ యాంగిల్ ఉన్నట్టు చెప్తున్నాడు కాబట్టి అది కూడా రాంగ్. అండ్ నెక్స్ట్ చూడండి సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 12/5 ఫర్ సమ్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ. ఇది పాజిబుల్ అవుతుందా లేదా అని అంటున్నాడు. ఇప్పుడు మీకు క్వశ్చన్స్ వస్తాయి. సీకెంట్ ఏ అంటే మీరు సీకెంట్ ఏ అంటే దేనికి రెసిప్రోకల్, సీకెంట్ అంటే వెరీ గుడ్ కాస్ అంటే 1/cos θ. వెరీ గుడ్. అండ్ ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే సీకెంట్ ఏని యాంగిల్స్ లో రాసినప్పుడు ఎలా రాస్తాం, కాస్కి అయితే ఏమొస్తుంది కాస్ అంటే ఎడ్జ్ గుర్తు రావాలి, కాస్ అంటే ఎడ్జ్ కదా. ఒకసారి కాస్ θ చెప్పండి. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి దీంట్లో హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. కాబట్టి ఇక్కడ ఒక్కటే ఫోకస్ చేయండి. హైపోటెన్యూస్ నేను ఇంతకుముందు లాజిక్ చెప్పాను ఒకసారి, నీకు అప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పేటప్పుడు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటమ్మా ఇది నేను కర్సర్ పెట్టింది, ఇక్కడ పెట్టింది ఏంటి వెరీ గుడ్. మరి ఇప్పుడు మనం చూసుకుంటే ఏది పెద్దగా ఉండాలి హైపోటెన్యూస్ ఎడ్జసెంట్ సైడ్. మరి ఇక్కడ హైపోటెన్యూస్ ఇక్కడ 12/5 అన్నాడు. పైదేంటి సీకెంట్లో పైదేంటి హైపోటెన్యూస్, కిందదేంటి పైదేంటి పెద్దగా ఉండొచ్చు కాబట్టి ఇది కరెక్ట్. అండ్ నెక్స్ట్ సమ్కి వెళ్దాం. మనం అనుకున్నట్టు 2 minutesలో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ నెక్స్ట్ 5th ఇక్కడ sin θ ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు cos θ అని అడుగుతున్నాడు. కొంచెం మైండ్ పెట్టి ఉపయోగించాలి. ఇక్కడ sin θ అని దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ డైరెక్ట్ లాజిక్ మనకు తెలిసిన థీటాలు ఏమున్నాయి, sin θ ఇచ్చేసాడు, cos θ ఇచ్చేసాడు, ఇంకేం థీటాలు ఉన్నాయి, ఒక థీటా చెప్పండి, tan θ చెప్పండి. ట్రై చేద్దాం, tanతో మల్టిప్లై చేసి చూద్దాం, రఫ్ వర్క్ చేసుకుందాం, 1 మార్కే కదా. సో sin θ ఇంటూ tan θ అంటే ఏంటో చెప్పండి. tan θ అంటే పైన ఏమో sin θ కిందేమో cos θ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పినప్పుడు ఇది స్టార్ పెట్టుకోండి, ఇప్పుడే నేర్చుకుంటున్నారు కదా కొత్తగా, మైండ్ మ్యాపింగ్లో దీన్ని యాడ్ చేయలేదు. sin θ బై cos θ
ఇప్పుడు దీని వాల్యూలో అవుతుందా, పైన పైన సైన్ స్క్వేర్ బై కాస్ వస్తుంది, అవుతుంది ఎలాగా క్యాన్సిల్ అవుతుందా, అవ్వట్లేదు. దీని వాల్యూ ఎంత, సైన్ థీటా ఇంటూ సైన్ థీటా, సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. మీకు కంటెంట్ అర్థమవుతుంది, వేరే ఏ ప్రాబ్లం వచ్చినా చేయగలుగుతారని ఇదంతా చెప్తున్నాను. అండ్ ఇంకా మనకు 1 minute టైం ఉంది. దీంట్లో రివర్స్, ఇప్పుడు tan కాకుండా దానికి రివర్స్ ఏముంది, కాట్. ఈ గ్యాప్లో ఏం పెట్టుకుందాం, కాట్ పెట్టుకుందాం. ఇప్పుడు సైన్ థీటా ఇంటూ కాట్ థీటా ట్రై చేసి చూద్దాం. మరి టాన్కి రెసిప్రోకల్ ఏంటమ్మా, టాన్కి రెసిప్రోకల్ నేను చెప్పాను టీ ఉంది, దానికి టీ దీనికి టీ, అప్పుడు ఏమవుతుంది కాట్ అవుతుంది, అవునా కదా. మరి ఇప్పుడు టాన్ అంటే ఏమన్నాను, ఇక్కడ రాస్తున్నాను చూడండి, సైన్ థీటా బై కాస్ థీటా. మరి కాట్ అంటే ఏమవుతుంది, రివర్స్ అవుతుందా లేదా, రెసిప్రోకల్ కాబట్టి ఏమవుతుంది, కాస్ థీటా బై సైన్ థీటా. ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది చూడండి, క్యాన్సిల్ అయ్యి ఏమొచ్చింది, కాస్ థీటా వచ్చింది. మరి ఇప్పుడు బ్లాంక్లో ఏం పెట్టాలి, బ్లాంక్లో కాస్ థీటా పెట్టాలమ్మా, కాట్ థీటా పెడతాం. సో ఏది పెడితే యువతలు వస్తుందో అది పెట్టాలి. మీకు అది జస్ట్ నేను వేరేది తీసుకునేందుకు చెప్పానంటే అలా చేయాలి, అలా ట్రై చేయాలి. అలా ఆలోచించినప్పుడు వచ్చింది అనుకో ఏదైనా చేయగలుగుతారు ఈజీగాని. అండ్ తర్వాత ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో ఇన్ ద గివెన్ ఫిగర్ కాస్ థీటా అండ్ సైన్ థీటా మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటమ్మా. మరి నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను, సైన్ థీటా ఫార్ములా చెప్పండి. సైడ్స్ని బట్టి ఏ సైడ్ వస్తుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. తర్వాత కాస్ థీటా చెప్పండి. వెరీ గుడ్, కాస్ అంటే కాస్, కాస్ అంటే ఎడ్జ్, ఎడ్జ్ అంటే ఎడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. మరి మనకి ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. ఈ సైడ్స్ నాకు ఒకసారి నేను కర్సర్ పెట్టింది సైడ్స్ చెప్పండి. ఇదేం సైడ్ అమ్మా, ఇదేం సైడ్, ఇదేంటి దేనికి ఆపోజిట్, అంతకే హైపోటెన్యూస్ లెక్కలో తీసుకోవాలి. హైపోటెన్యూస్ ఆపోజిట్ ఉంది కాబట్టి ఆపోజిట్, హైపోటెన్యూస్కి ఎడ్జ్లో ఉంది కాబట్టి అలా అనుకుందాం. హైపోటెన్యూస్ కాదు యాక్చువల్గా థీటాకి, థీటాకి ఆపోజిట్గా ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్, థీటాకి ఎడ్జ్లో ఉంది కాబట్టి ఎడ్జసెంట్ సైడ్. ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్యూస్ ఏంటో చూడండి. ఏముంది, ఇదేంటి, దాన్ని ఏ సైడ్ అంటారు, ఆపోజిట్ సైడ్ తెలిసింది. ఓకే, నెక్స్ట్ ఇదేం సైడ్ అమ్మా, మనకు ఇది ఇదే సైడ్ అమ్మా. మరి మనకు తెలుసా, మరి సైన్ రావాలంటే మన దగ్గర ఏముండాలమ్మా, ఏముండాలి, ఉండాలి. మరి లేదు కదా, ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, కావాలంటే మీరు గివెన్ అని రాసుకోండి, ఇచ్చిన రాసుకోవచ్చు, బట్ 1 మార్కే కాబట్టి డైరెక్ట్గా చేసేద్దాం. సో ఫస్ట్ ఏ థీరం యూజ్ చేయాలంటే అప్పుడు తెలుసా, ఎవరైనా తెలిస్తే చెప్పండి. పైథాగరస్ థీరం నుంచి ఏం చేయొచ్చు, ఫస్ట్ చెప్పండి. పైథాగరస్ థీరం ఎవరైనా చెప్తారా, సైడ్ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే ఏమిటి, హైపోటెన్యూస్, హైపోటెన్యూస్ కదా, ఏసీ స్క్వేర్ అది ఏ స్క్వేర్ అమ్మది బీసీ స్క్వేర్. ఇప్పుడు బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న పిక్చర్ని బట్టి రాస్తున్నాం మనం. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏసీ స్క్వేర్. ఈ పైథాగరస్ థీరం రాని వాళ్ళు ఇప్పుడే నేర్చుకోండి, ఏబీ స్క్వేర్. వెరీ గుడ్. మరి బీసీ స్క్వేర్ మనకి ఇచ్చాడా, లేదు. ఏసీ స్క్వేర్ అంటే ఎంతమ్మా, ఏసీ అంటే ఎంత 5. పైథాగరస్ థీరం ఇప్పుడు నేర్చుకోండి, రాని వాళ్ళకి ఇది రావాలి ఖచ్చితంగా, ఇది వస్తేనే మీకు అర్థమవుతుంది. 5 మరి 5 అలా పెట్టాలా, ఏమన్నా చేయాలి దానికి, వెరీ గుడ్, స్క్వేర్ పెట్టాలి బ్రాకెట్ పెట్టి. తర్వాత ఏబీ స్క్వేర్ అంటే ఎంతమ్మా 12, దానికి ఏమన్నా పెట్టాలా, స్క్వేర్ చేయడం మీకు వచ్చింది కదా. స్క్వేర్ అంటే ఏం చేయాలి, 2 సార్లు, 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5, 5 ఇంటూ 5 అంటే ఎంత 1 మార్క్ కదమ్మా, డైరెక్ట్గా చేద్దాం, 2 minutesలో చేయాలి. అండ్ 12 స్క్వేర్ అంటే 12 ఇంటూ 12, రాని వాళ్ళు చేసుకోండి, వచ్చిన వాళ్ళకి 140. సో రెండింటిని కలిపితే ఎంత అవుతుంది, ఎంత అవుతుంది చెప్పండి, 169 అవుతుంది. సో బీసీ స్క్వేర్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 169 వచ్చింది. మరి మనకి బీసీ కావాలంటే ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి. బీసీ మాత్రమే కావాలి మనకి, అప్పుడు ఏం చేయాలి, స్క్వేర్ అవతలకి వెళ్తే ఏమవుతుంది, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి ఏం చేయాలి, బీసీ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, బీసీ ఈజ్ ఈక్వల్ టు రాని వాళ్ళు సి గ్రేడ్ వాళ్ళు ఇది నేర్చుకోండి. బీసీ ఈజ్ ఈక్వల్ టు √169. √169 అంటే దాన్ని ఎలా రాయొచ్చు, ఇది కూడా సి గ్రేడ్ వాళ్ళకి కష్టంగా ఉంటుంది. బట్ √169 అంటే 13 ఇంటూ 13 అని గుర్తుపెట్టుకోండి. మీకు స్క్వేర్ టేబుల్ చదివితే అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. 13 ఇంటూ 13. మరి రూట్లో 2 ఉంటే అప్పుడు ఏమవుతుందమ్మా, దాంట్లోంచి ఒకటి పోయి ఒకటి వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా 13. బీసీ ఈజ్ ఈక్వల్ టు 13. మరి అక్కడతో అయిపోయిందా, లేదు కదా. మళ్ళీ అడిగింది ఏంటి, కాస్ థీటా సైన్ థీటా. సో ఇదే పెద్ద ప్రాబ్లం అయింది.
అయితే ఇక్కడ చూద్దాం, నేను పెన్ మార్చున్నాను. నెక్స్ట్ ఇక్కడ రాసేది ఫోకస్ చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పండి. సైన్ థీటా ఈక్వల్ టు ఎంత? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే ఎంతమ్మా? వెరీ గుడ్, 5. కాన్సన్ట్రేషన్ చేయాలి. అండ్ అడ్జసెంట్ సైడ్ అంటే హైపోటెన్యూస్ అంటే ఎంతమ్మా? వచ్చిందా లేదా? అంతే, సైన్ వాల్యూ వచ్చేసింది, సైన్ థీటా వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ థీటా. కాస్ థీటా వాల్యూ ఎంత? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ అంటే ఎంతమ్మా? వెరీ గుడ్, 12. హైపోటెన్యూస్ అంటే ఎంతమ్మా? 12/13. వచ్చిందా లేదా? సో ఈ విధంగా 1 చేస్తాం. ఒక్కోసారి దీన్ని 2కి ఇస్తాడు, ఒక్కోసారి 4 కూడా ఇచ్చేయచ్చు. అండ్ ఇది 1 minute అయిపోయేది. సైన్ ఏ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. ట్రూ ఆర్ ఫాల్స్? 1 కానీ 1 కంటే తక్కువ కానీ ఉంటుంది కాబట్టి ఇది ఏమవుతుంది? ట్రూ. ఎందుకంటే ఒకసారి చూసుకోండి టేబుల్. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సైన్ 1 దాటి ఎప్పుడైనా వెళ్ళిందా? వెళ్ళలేదు, కాబట్టి లెస్ దాన్ 1. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అట్ సి అని ఇచ్చాడు. సి దగ్గర మనకి ఏముంది? ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్, ట్రయాంగిల్, రైట్ యాంగిల్. ఇది సి, ఏ, బి, ఇలాగ ఏదైనా మనకు నచ్చినట్టు రాసుకోండి. సి దగ్గర ఏముంది? రైట్ యాంగిల్ ఉంది. అయితే tan a + b వాల్యూని ఇలా ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయగలుగుతామా అని అడుగుతున్నాడు. కాబట్టి మనం ఏం చెప్పాలి? నాట్. ఇలా చెప్పగలుగుతామా? అది ఇచ్చినంత మాత్రం వాల్యూ చెప్పగలుగుతామా? చెప్పలేము. కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ చూడండి, సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - tan స్క్వేర్ ఏ అని అన్నాడు. సో మీకు వెంటనే రాకపోవచ్చు, డైరెక్ట్ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకునే అవసరం లేదు. సీకెంట్తో ఉన్న వాడి ఫార్ములా నాకు ఒకసారి చెప్పండి. సీకెంట్ స్క్వేర్ వచ్చాక అవతల ఏముంటుంది? tan. tan చిన్నది, కాట్ ఎందుకంటే పెద్దది, కాట్ పెద్దగా ఉంది కాబట్టి సీకెంట్ దగ్గరికి వస్తుంది. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఓన్లీ సీకెంట్ స్క్వేర్ ఏ ఇచ్చాడు. మనం సీకెంట్ స్క్వేర్ థీటా చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు 1 + tan అవతలకి వెళ్తే ఏమవుతుంది? tan స్క్వేర్ థీటా. 1 + tan స్క్వేర్ థీటా అవుతుంది. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 1 - tan స్క్వేర్ థీటా ఇచ్చాడు. మరి ఇప్పుడు రైటా రాంగా? ఫస్ట్ స్టేట్మెంట్ అయితే ఏమైంది? స్టేట్మెంట్ ఏ రాంగ్. దెన్ సెకండ్ అది చూద్దాం. సెకండ్ అది చూద్దామని చేద్దాం కూడా. చూడండి, tan స్క్వేర్ 45 degrees ఇచ్చాడు. tan స్క్వేర్ 45 ఎంతమ్మా? ఎవరో ఒకరే చెప్తున్నాను. వెరీ గుడ్, 1కి స్క్వేర్ పెడదాం. తర్వాత ఇక్కడ ఉన్నది నెక్స్ట్ చూడండి, కాస్ స్క్వేర్ 30 degrees ఎంతమ్మా? ఎంత? √3/. వెరీ గుడ్. దానికి ఏం పెట్టాలి? మీకు చాలామంది బి గ్రేడ్, సి గ్రేడ్ వాళ్ళు ఉంటే పాపం వచ్చింది కదా అని గుర్తుపెట్టుకుంటారు. నేను కోడ్ చెప్పాను, మీకు గుర్తుంటుంది. బట్ మీరు చేసే ప్రాబ్లం ఏంటి? ఈ √3/2 గుర్తుపెట్టుకుంటారు, దానికి స్క్వేర్ పెట్టడం మర్చిపోతారు. ఇది మనం ఆల్రెడీ చేసాం. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ 30. కాస్ స్క్వేర్ 30 ఎంత వస్తుంది? దీనికి స్క్వేర్ చేయండి. 1 స్క్వేర్ అంటే ఎంత? తర్వాత ఇది కామన్గా ఉన్నాయి కదా, సేమ్. బట్ దానికి మధ్యలో ఏముందమ్మా? మైనస్ ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఆ వాల్యూ ఎంత అవుతుంది? క్యాన్సిల్ అయిపోయి ఎంత వస్తుంది? 0 అవుతుంది. ఎంత మిగిలింది? 1 మిగిలింది. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో అప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది? రెండు కూడా ఫాల్స్ అవుతాయి చెప్పాలంటే. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇక్కడ ఎజర్స్ని ఇచ్చాడు, ఈజ్ నాట్ పాసిబుల్ అని ఇచ్చాడు. రీజన్ కూడా ఇచ్చాడు. సో ఈటీకి సంబంధించి నేను మీకు ఎక్కడ చెప్పానో ఒకసారి అక్కడ దాకా కూడా వెళ్దాం. సో మీకు ఫస్ట్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు ఇక్కడ కూడా వచ్చింది చూద్దాం. ఇక్కడ చెప్పాను, ఏం చెప్పాను? హైపోటెన్యూస్ ఎలా ఉండాలి? ఇదేంటి? అవి ఎలా ఉండాలి? ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయి. మరి ఇక్కడ ఏముందో చూద్దాం. సైన్ థీటా. నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. థీటా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సైన్ థీటా అంటే ఏంటమ్మా? చెప్పండి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి పైన ఆపోజిట్ సైడ్ ఎలా ఉండాలి? పెద్దగా ఉండాలి, చిన్నగా ఉండాలి? చిన్నగా ఉండాలి. మరి అక్కడ ఎలా ఉంది? 4 ఉండి ఇక్కడ కింద చిన్నగా ఉంది. ఇది ఎగ్జిస్ట్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. కాబట్టి రాంగ్ అని ఇచ్చేసాడు, నాట్ పాసిబుల్ అని ఇచ్చేసాడు. నాట్ పాసిబుల్ అన్నది నిజమేనా? నిజమే. దానికి రీజన్ ఏం చెప్పాడు? హైపోటెన్యూస్ ఈజ్ లార్జెస్ట్ సైడ్ ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినా తీసుకోండి, హైపోటెన్యూస్ ఎలా ఉండాలమ్మా? అది బాగా చెప్పారా? కాబట్టి రీజన్ కూడా కరెక్టా? కాబట్టి ఇక్కడ ఇలా చెప్పేటప్పుడు మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. బట్ కంగారు ఎలా పడతారో చూద్దాం.
ఇక్కడ అజర్షన్ ఈజ్ ట్రూ అంటాడు. ఓహో అజర్షన్ ట్రూ కదా అనేసి ట్రూ పెట్టేస్తారు. కానీ అక్కడ ఏమి ఇచ్చాడు తర్వాత రీజన్ ఫాల్స్ అన్నాడు. బౌత్ అజర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అన్నాడు. రెండు నిజం అన్నాడు. తొందరపడి ఇది పెట్టేస్తారు. బట్ ఇక్కడ ఏమన్నాడు ఎక్స్ప్లెనేషన్ రాంగ్ అన్నాడు. కాబట్టి ఇది కూడా రాంగ్, ఇది కూడా రాంగ్, ఇది కూడా రాంగ్. ఏది రైట్? బౌత్ అజర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఈ విధంగా ఆన్సర్ చేయడం కూడా రావాలి మనకి. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడమ్మా? మరి దీనికి మ్యాచింగ్ ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు √1 + tan స్క్వేర్ తీటా ఇందాక చేసాం, నేను మీకు చూపిస్తాను బ్యాక్కి వెళ్ళి. 1 + tan స్క్వేర్ తీటా ఎక్కడ చేసాం? ఎక్కడ చూడండి. 1 + tan స్క్వేర్ తీటా వాల్యూ ఎంత? ఎంత? సీకెండ్ స్క్వేర్ తీటా. మళ్ళీ కావాలంటే అదే ప్రాసెస్లో మీరు తెచ్చుకోవచ్చు దాన్ని. అయితే 1 + tan స్క్వేర్ తీటా ఎంతమ్మా? సీకెండ్ స్క్వేర్ తీటా. మరి 1/సీకెండ్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ రూట్ ఏమవుతాయి? ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? వెరీ గుడ్, సీకెండ్ తీటా. మరి సీకెండ్ 1/సీకెండ్ తీటా అంటే ఏమవుతుంది? సీకెండ్కి రివర్స్ చేస్తే ఏమొస్తుంది? సీకెండ్కి రెసిప్రోకల్ ఏంటి? సెకండ్కి కాస్. మరి tan అంటున్నారు, tanకి ఏమొస్తుంది? టీ ఉంది కాబట్టి కాట్ వస్తుంది. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ తర్వాత ఇక్కడ ఉన్నది చూడండి, సీకెండ్ స్క్వేర్ తీటా -1 = ఎంత? సీకెండ్ స్క్వేర్ తీటాతో ఉన్నది స్పీడ్గా చెప్పండి నాకు. ఐడెంటిటీ సీకెండ్ స్క్వేర్ తీటా -tan స్క్వేర్ తీటా = 1. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే సీకెండ్ స్క్వేర్ తీటా 1 అవతలకి పంపించాడు, అంతేనా? -1 అవుతుంది. అప్పుడు అవతల tan ఇక్కడ మైనస్ ఉంది, అవతలకి వెళ్తే సీకెండ్ స్క్వేర్ తీటా -1 = ఏమవుతుంది? ఇవన్నీ మీకు లెక్కలు స్పీడ్గా చేయాలంటే ఇవన్నీ డైరెక్ట్గా వచ్చేయాలి, అలాగా చేసుకుని రాకూడదు. సో ఇక్కడ ఏమొచ్చింది? పైన దీని ఆన్సర్ రూట్ సీకెండ్ స్క్వేర్ తీటా -1 = ఎంత అమ్మా? tan స్క్వేర్ తీటా బై కింద ఏముంది చెప్పండి? సీకెండ్ తీటా. మరి దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి. స్క్వేర్ రూట్ tan తీటా బై సీకెండ్ తీటా. మరి ఇక్కడ ఎప్పుడైతే కింద ఉన్నదో ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? బాగా గుర్తుపెట్టుకోండి, రెసిప్రోకల్. ఇక్కడ ఉంటే 1/సీకెండ్ తీటా, 1/సీకెండ్ తీటా పైకి వెళ్తే ఏమవుతుంది? ఏమవుతుంది? కాస్ తీటా అవుతుంది. ఏమవుతుంది? tan తీటా అంటే ఏం తెలుసు? tan తీటా అంటే ఎలా చెప్పచ్చు? సైన్ తీటా బై, వెరీ గుడ్, ఇంటూ కాస్ తీటా. ఇది క్యాన్సిల్ ఏమైంది? మరి దీన్ని దేనికి మ్యాచ్ చేయాలి? సైన్ తీటాకి. ఫస్ట్ దాన్ని దేనికి మ్యాచ్ చేయాలి? కాస్ తీటా. యాక్చువల్గా అయితే ఇక్కడ ఉండాలి, కాస్ తీటా ఉండాలి, ఇక్కడ కాస్ తీటాకి మ్యాచ్ చేయండి. అండ్ తర్వాత మిగిలింది ఖచ్చితంగా tan తీటా అని మీకు తెలిసిపోతుంది, కానీ మీకు ప్రాసెస్ నేర్పాలి కదా. ఇప్పుడు 1 - cos స్క్వేర్ తీటా. కాస్ స్క్వేర్ తీటా ఐడెంటిటీ చెప్పండి. సైన్ స్క్వేర్ తీటా తర్వాత ఏంటి? ప్లస్ కాస్ స్క్వేర్ తీటా = 1. మనకి ఇక్కడ ఏముంది? 1 - cos స్క్వేర్ తీటా ఉంది. మరి అప్పుడు అది రావాలంటే ఏం చేయాలి? కాస్ స్క్వేర్ తీటాని. మీకు ఇవేం అర్థం కాలేదనుకోండి, దీనికి ఒక టేబుల్ ఉంటుంది, అది చదువుకోండి. సేమ్ సింపుల్ డైరెక్ట్ ఫార్ములాస్ ఇవి. కానీ నేను ఒక దాని నుంచి ఇంకోటి ఎలా రప్పించాలని చెప్తున్నాను. కన్ఫ్యూజ్ అవడానికి అయితే ఏమీ లేదు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, 1 - cos స్క్వేర్ తీటా అంటే ఎంతమ్మా? వింటున్నారా? 1 - cos స్క్వేర్ తీటా అంటే ఎంత? బై కాస్ తీటా. సైన్ స్క్వేర్ తీటా ఉంది, స్క్వేర్ రూట్ ఏమవుతాయి? అప్పుడు ఏమొస్తుంది? బై కింద ఏముంటుంది? సైన్ తీటా బై కాస్ తీటా అంటే ఎంతమందికి తెలుసు? దాని వాల్యూ చెప్పండి. వెరీ గుడ్, tan తీటా. కాబట్టి దీన్ని దేనికి మ్యాచ్ చేయాలి? tan తీటాకి. సో అర్థమైందమ్మా అందరికి? సో ఇప్పుడు లాస్ట్ సమ్. సో ఇక్కడ కూడా లాజిక్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఇచ్చింది ఒకసారి చూడండి, ఏమున్నది దీంట్లో? సీకెంట్ ఉంది, tan ఉంది. అయితే నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు అంటే, ఈ రెండింటిలో కామన్గా ఏదైనా ఉందా? కామన్ వాల్యూ 9 ఉంది. ఏ కామన్గా ఉందమ్మా? ఇంటెలిజెంట్. అయితే ఏతో పాటు ఇంకేం కామన్గా ఉంది? 9 కామన్ తెద్దాం. సీకెండ్ స్క్వేర్ a - tan స్క్వేర్ a = tan స్క్వేర్, సారీ ఇక్కడ తీటా పెట్టాను, ఏ పెట్టాలి. a = ఎంత ఫైండ్ అవుట్ చేయాలి మనం? అంతే. ఇక్కడ 9 ఉంది. సరే ఇప్పుడు మీకు ఏమన్నా స్పార్క్ అయిందా బ్రెయిన్లో? సీకెండ్ స్క్వేర్ తీటా -tan స్క్వేర్ తీటా = ఇంకా ఆలోచిస్తున్నారంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలన్నట్టు. 1 అవుతుంది. మరి 1 అయ్యాక ఆన్సర్ ఎంత అవుతుంది? వెరీ గుడ్. ఎక్కడతో ఈ విధంగా 1 మార్క్స్ కంప్లీట్ చేసాం. ఇలా చేస్తే మీరు ఏది ఇచ్చినా ఈజీగా చేయగలుగుతారు. అండ్ ఆల్సో మీకు లాస్ట్లో చెప్పాను, సేమ్ మొత్తం అన్ని సబ్జెక్ట్కి సంబంధించి మెటీరియల్ ఉంది, అన్ని కూడా నెంబర్ 1 మెటీరియల్. అండ్ ఆల్సో మీకు అన్నిటికీ కూడా కోడింగ్తో చాలా తక్కువ టైంలో, గంట చదివేదాన్ని 20 minutesలో వచ్చేలాగా టైం సేవ్ అయ్యేలాగా చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ కూడా ఇదే విధంగా చేయబోతున్నాం.